నమస్తే జనలారా, మీ మా సినిమాపురానికి స్వాగతం సుస్వాగతం. యాక్చువల్లీ నిన్ననే పెద్ద సినిమా చూసి వచ్చిన. ఎట్లుందంటే ఇట్స్ ఫైన్, బాగుంది. బొమ్మ బ్లాక్ బస్టరు ఇవన్నీ చెప్పగానే బాగుంది. కథ విషయానికి వస్తే ఒక ఊరికి అసలు ఒక పేరే ఉండదు, దానికి గుర్తింపు క్రీడలతోని ఒక స్పోర్ట్స్తో ఎట్లా తీసుకొస్తాడు మన హీరో. దానికి కూడా కష్టమైంది, దానికి పెద్ద అనేటోడు ఏం చేసిండు అనేది స్టోరీ. యాక్చువల్లీ మనకి తెలిసిన కథనే. అయితే ఫస్ట్ ఆ చిక్రి చిక్రి సాంగ్ రిలీజ్ అయినాక, ఆ తర్వాతకి ఆ రై రై రా సాంగ్ రిలీజ్ అయినాక, తర్వాతకి ఆ పెద్ద షాట్ అనేది ఒకటి గ్లిమ్స్ రిలీజ్ అయినాక కొంచెం హైప్ వచ్చింది సినిమాకి. కానీ రీసెంట్గా రిలీజ్ అయిన మనం మే 18th రిలీజ్ చేసిన ట్రైలర్లో అది చూసిన తర్వాతకైతే నాకైతే పెద్ద పెద్ద హోప్ ఏం అనిపించలే. పుల్లే జస్ట్ ఒక హిట్ అవుతుంది, అంతకట్ట ఏమవుతుంది అనుకున్నా. సినిమాకి పోయే ముందర దాకా కూడా నాకేం అంతగానో ఎక్స్పెక్టేషన్ లేకుండే, కానీ మన చిన్నాన్న బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కొంచెం ఆయన డెడికేషన్ చేశాను. సరే ఈయన డెడికేషన్కి ఏదైనా పోదాం అనుకున్నా. కానీ ఫస్ట్ హాఫ్ చూసినాకైతే సినిమాలో ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అయితే నాకైతే అరే మనం తప్పనుకుంటాం కదరా, ఇట్లా ట్రైలర్ చేసి మనం జడ్జ్ చేయొచ్చు సినిమా అని అనుకున్నా. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ ఈజ్ ఎంగేజింగ్, బాగుంది. ఇక్కడ ల్యాగ్ అనిపించలే, మస్తు అనిపించింది. ఆ సాంగ్స్ కానీ జాన్వీ కపూర్తో ఉన్న ట్రాక్ కానీ బాగుంది, ఓకే. కానీ మళ్ళీ సెకండ్ హాఫ్ ఒక 10-15 minutes తర్వాతకి హాస్పిటల్ సీన్ వస్తుంది ఒకటి. అక్కడి నుంచి ల్యాగ్ ఉంటుంది. బా ఏం ల్యాగ్ రయ్యా, బాగుంది. ఎమోషనల్ సీన్స్ క్యారీ అయినాయంటే కొన్ని చోట్ల అయినాయి, కొన్ని చోట్ల కాలేదు. బుచ్చిబాబు సానా అయితే అంత మార్కు చూపించలేకపోయాడు, కొంచెం స్క్రిప్ట్ మీద వర్క్ చేసే ఉండే. అందరూ అనొచ్చు ఈ రంగస్థలం కంటే మస్తు పర్ఫార్మెన్స్ ఇచ్చిండు రామ్ చరణ్ అన్న అని. నాకైతే అట్లా ఏమనిపించలే. రంగస్థలం ఇస్ టోటలీ డిఫరెంట్, దాంతో పెద్ద కంపేర్ చేయొద్దు. నేను ఏమంటాను అంటే పెద్ద సినిమా బాగాలేదంటే రైట్, మంచిగా ఉంది, చూడొచ్చు. కానీ రంగస్థలం అంతటి నేషనల్ అవార్డు అది దాంతో మూల్చొద్దు. అంతకంటే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగా చేసిండు, డెడికేషన్ ఉంది. రామ్ చరణ్ నాకైతే ఆయన యాక్టింగ్ కానీ, ఆయన డెడికేషన్కి కానీ, ఆ టైమింగ్ కానీ, ఆ డ్యాన్స్లో ఉన్న గ్రేస్కి కానీ 5కి 6 ఇవ్వచ్చు. అట్లా చేసిండు ఆయన, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. కానీ మరీ రంగస్థలం అంత పర్ఫార్మెన్స్ అంటే నాకు అనిపించలే, ఎందుకంటే స్క్రిప్టే క్యారీ చేయలేకపోయింది సెకండ్ హాఫ్లో. ఇంకా పెద్ద మైనస్ పాయింట్ అండ్ ప్లస్ పాయింట్ ఏంటిదంటే, ప్లస్ చెప్తాం ముందర జగపతి బాబు గారు, జగ్గుబాయ్ ఆయన చేసిన ఆయనకున్న ఆ పరిమితిలో ఆయన మస్తు చేసిన అసలు యాక్టింగ్ ఇచ్చి పడేసిన. అసలుకి అప్పల సూర్య అనే క్యారెక్టర్లో ఆయన జీవించిండు. జగ్గుబాయిని అంతగానం యూజ్ చేయలేదు అనుకుంటున్నాను సినిమాలో అయితే, నాకైతే అనిపించలేదు అంతగానం. ముందనే వైప్ ఆఫ్ చేసారు ఆయన క్యారెక్టర్ అనుకుంటున్నాను నేనైతే. ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసే ఉండే ఆయన క్యారెక్టర్. ఖచ్చితంగా చెప్పాలంటే పెద్ద అనే సినిమా ఫస్ట్ హాఫ్, ఆ తర్వాత ఒక సెకండ్ హాఫ్లో 10-15 minutes మ్యాక్సిమం ఒక 25 minutesకి మాత్రమే చూడవచ్చు సినిమా. తర్వాతకంతా నాకైతే మంచిగా ఎక్కువ ల్యాగ్ చేసిన అసలుకి అనిపించింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ జాన్వీ కపూర్ అసలు ఏం లేదా అని, దేవరాలు ఎట్లుందో అట్లనే తీసుకొచ్చి ఇట్లా పెట్టినట్టు అంతే. అసలు ఆమె క్యారెక్టర్కి ఒక యూజ్ లేదు. వీడేంద్ర ఇంత ల్యాగ్ చేస్తుండు వీడు ఇది అనుకుంటాడు, కానీ ఇది రియాలిటీ. అక్కడ తిట్టొచ్చు, ఆయన చేసిండు కదా ఇప్పుడు దానికి నెగిటివ్ ఎందుకు ఇస్తున్నావు అంటే, నెగిటివ్ ఇస్తలేను, 5కి 3 ఇవ్వచ్చు. కాకపోతే ఆ సెకండ్ హాఫ్లో నాకైతే ఆ మ్యూజిక్ కూడా అంత పెద్దగా అనిపించలేదు. ఏఆర్ రెహమాన్ మార్కైతే అనిపించలేదు. ఫస్ట్ హాఫ్లో కనిపించింది. ఫస్ట్ హాఫ్ని ఒక ప్రతి సీన్కి ఇట్లా లేపింది అంటే ఆ మ్యూజిక్కే. కానీ సెకండ్ హాఫ్కి అయితే నాకేమంత మ్యూజిక్ అనిపించలే. మున్నా భాయ్ క్యారెక్టర్ ఎట్లుంది అంటే, ఆయనకి ఇచ్చిన పాత్రలో ఆయన చేసిండు బాగానే, కానీ ఎక్కువ స్కోప్ లేదు. నాకైతే ఈ సినిమాలో మెయిన్ మైనస్ అనిపించింది బుచ్చిబాబు ఆయనైతే ఆ ఎమోషనల్ సీన్స్ని క్యారీ చేయలేకపోయిండు. అక్కడ కొంచెం తడబడ్డాడు అని మాత్రం క్లియర్గా తెలుస్తుంది మనకి. ఇక వేరే సీన్స్లలో ఐ నాట్ క్వశ్చన్, అవసరం లేదు ఆయనని క్వశ్చన్ చేసాడు, అంత బాగా చేసాడు డైరెక్షన్, ఓకే గ్రేట్. కానీ కొంచెం స్క్రిప్ట్ మీద, స్క్రీన్ ప్లే మీద కొంచెం శ్రద్ధ పెట్టి బాగుండేది కొంచెం, దట్స్ ఆల్. అండ్ మా రేటింగ్ అయితే 3/5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.